నమస్తే వీతి న్యూస్ అందరికీ నమస్తే. ఊకో ఏమైందా నేనేమన్నా నేను ఏమైంది మన ఎలక్షన్లో ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో తెలుసా? 40% అనుకుంటా. 40%? దేడుగా లెక్క మాట్లాడతావేమరా నువ్వు? 45% అని అవుతావు, సిగ్గు ఉండాలి. అనే నేను ఒక్కనే అయిపోతే 40%, నా ఒక్కని వల్లనే 60% తగ్గిందా అన్న? 60% అయిపోతే అరే నీలాంటి దేడుగాన్లు 4 రోజులు చుట్టి దొరికింది కాడిక ఉడాయించుకొని పోయిర్రు. నేనేం చేయాలి? ఏం నేనేం చేయాలి? నువ్వు ఓటు వేసినావురా నువ్వు? నేను వేసినా. ఏం వేసినావు? నీ ముఖం వేసాను, వీడు ముఖం వేసాను, ఓటు వీడు ఓటు వేసినట్ట. నేను ఓటు వేసిన. అరే నేను ఓటు వేయనని తెలుసా నీకు? అరే నిలబడ్డదే మా తమ్ముడు రా. నువ్వు చుట్టి రాగా నువ్వు ఎక్కడెక్కడ తిరగపోయినావో అందరు తెలుసు. చూపించాను. ఏం చూపించు అంటే నువ్వు ఏదో ఘనకార్యం చేసిన అనుకుంటున్నావు నువ్వు? దేడు గాని లెక్క మాట్లాడతావు. అరే నీకే కాదురా మీరందరూ చూడండి. ఓ వీడియో అన్న, ఈ వీడియో చూపించండి. అన్నా ఏం లేదన్నా, తమ్ముని కార్పొరేటర్గా పోటీ చేపిస్తున్నా. అప్పటి నుంచి మనం ఈ ఏరియా కోసానికి రోడ్ల కోసానికి ధర్నా చేసినాం, అన్ని చేసినాం. మీకు తెలుసు, చిన్నప్పటి మీరు చూస్తారు తమ్ముని కానీ నన్ను కానీ. ఏం లేదు, ఈసారి ఎట్లయినా చేసి గెలిపిస్తుంది. గెలిపించుకుందాము, మనోడేగా గెలిపించుకుందాము. సరేనా? ఏం లేదమ్మా, తమ్ముడు వినోద్ని కార్పొరేటర్ పోటీ చేపిస్తున్నా. జర మీరు అందరూ సహకారాలు అందించి ఓటు వేసి జర గెలిపించండి. మీకు ఏ సమస్య కావాలన్నా చూసుకుంటాం, నేనున్నా. సరేనా? సరే వస్తాం. నమస్తే బావగారు. నమస్తే. బాగానా? ఏ అల్లుడు చిచ్చి చెప్పాలి బావా మీరే. ఏం లేదు, మీ సినిమా మరి పోటీ చేస్తుండు కార్పొరేటర్గా, సరే గెలిపిస్తుంది. ఓట్లప్పుడే ఏ ఊకో బాగా నువ్వు, ఏ ఊకో బాగా నువ్వు. అమ్మా నువ్వు ఎట్లా అంటావు? నీకు అన్ని టైంలో అందుబాటులో ఉంటాం మేము. చెల్లెళ్ళకి చెప్పు, నువ్వు చిన్న బావకు పెద్ద బావకు అందరికి చెప్పి సరే ఓట్లు చెప్పి. సరే బాగా అల్లుడు. ఉంచానా? నమస్తేనే. వెళ్ళానా తమ్ముడిని కార్పొరేటర్గా పోటీ చేపిస్తున్నా. జర మీరు ఓటేసి గెలిపించి, గెలిచిన తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా సరే తమ్ముడు చూసుకుంటాడు, ఏదున్నా నేను చూసుకుంటా. అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే తప్పకుండా మేము ఏ సమస్య ఉన్నా మేము చూసుకుంటాం. జర ఓటేసి గెలిపించి మర్చిపోకే. సరేనా? వస్తావా? ఏమైంది ఇంటలేవేంద్రా అయ్యా, మొత్తం అలా పోతామేంది? ఈ బండి బ్రేకులే చక్క ఉండవు, గంత స్పీడ్ పోతావు అరకిల్లా. ఏంద్రా షెడ్ వేసినవేంద్రా, ఆయన చలి పెడతలేదు. పని వచ్చినావా? వీడు మొన్న పోర్నికి ఇచ్చుకోబోతుండు, అది పిలిచినా ఏమ్రా పవన్ అంటే ఫోన్ చెప్తున్నావురా, కథలు ఫోన్ చెప్తున్నావురా, నేను చూడలే అనుకున్నావా? ఇగో మొన్న ఆడు పోతున్నా, కిరాణా షాప్ అంటే లేదా, ఆడు బత్తి కొడుతున్నా, అమ్మా నా ముందే రఫ్ను పోతుండు, బ్రేకులు చక్కలే ఏం లేవు. అమ్మా ఎవరా ఏడాయించినవురా, ఏడాయించినావు చెప్పు. అమ్మా ఓనికి చెప్తున్నావు చెప్పు, పువ్వు పెడుతున్నావు అవరా షోలా. ఎవరు వినేటట్టు ఎవరు లేడా? మురళి, మన మీ నాయనమ్మకు పిక్చర్ రాపీస్ ఏమో వస్తుందా? హాయ్ తమ్మి మురళి, మన నాయనమ్మకు పింఛన్ పెట్టిన వస్తుందా? సరే ఏం లేదు, చిన్న పోటీ చేస్తుండు కార్పొరేటర్గా. జర మీరు అందరు ఓటేసి గెలిపించాలి. ఎంతమంది? 75 మంది 80 మంది మీ యూత్ మొత్తం? 85 మంది ఉన్నామన్నా. 85 మంది కదా. ఓ పని చేయరు, ఇంట్లో అమ్మకు, నాయనకు, అన్నకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరు చెప్పి ఓట్లన్నీ మనకు వస్తాడు. అదే మన బయటలం కాదు, మనం నిలబడుతున్నాము. తమ్ముడు తెలుసుగా చిన్న చేపిస్తాను అన్నా. మాకేం లేదన్నా, మాకు కమిటీ హాలు, జిమ్, సాయంత్రం మరి మన ఆడుకోనికి వాలీబాల్, రాత్రి మాకు వాలీబాల్ నెట్ కావాలన్నా. సరే సరే. ఏంటంటే మాకు వేరే వేరే గ్రౌండ్లలో వీళ్ళ కమిటీ ఆడగాను వాళ్ళు ఆడుతురు, ఏదో పోయి ఆడదామంటే ఆ కొడుకులు ఇట్లా కింది మీదకి ఇట్లా చూస్తారు. ఏమో మాకు అన్న ఈ కాలనీ కూడా ఎన్నోసార్లు ఎంతమంది వచ్చిన వాళ్ళని చేసిరా అన్న. నేనేం లేదన్నా, మేము మొత్తం మీకే సపోర్ట్ ఇస్తాం అన్న. అరే మనందరం అన్నకే గ్రౌండ్ మొత్తం కమిటీ కావాలన్నా, అంతే ఏం లేదు.
మీకు ఏ పని ఉన్నా సరే నేనున్నా. సరే తమ్ముడు కార్పొరేటర్. ఓకే అన్న. టెన్షన్ పడకుర్రి. నాకు అన్న ఈ సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కరిస్తాం మేము. ఒకవేళ నేను అందుబాటు లేకుండా కార్పొరేటర్ సాబ్ అయితే ఉంటాడుగా, తమ్ముడు అయితే ఉంటాడుగా, అన్నీ చూసుకుంటాడు. ప్రతిదీ మీరు అన్నట్టు కమిటీలు కట్టిస్తాము. అన్న గెలుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అందరికి చెప్పుర్రి. ఆదుకు బాదుకోలు ఇళ్ళకి అందరికి చెప్పుర్రి. నేను చెప్తాను ఏం తమ్మి మర్చిపోకు. నువ్వు మీ ఇంటికి 2-3 ఉన్నారు చూడు, వాళ్ళకి తప్పకుండా చెప్పు. ఏమైనా పవన్ అమ్మకు నాయన పక్కా చెప్పురు. ఓట్లు మనకే వాడాలి. అన్న పోటీ చేస్తుండు చిన్న అన్న అని చెప్పేసి మన వినోదన్న శ్రీకాంత్ గారికి పైసలు వేసిందంట, మనకు కూడా వేస్తా అన్నాడు. ఎట్లయినా వేస్తాను మనం అడుగుదాము. అన్న ఎట్లా అడుగుదాం అంటే, అన్న ఇంట్లో చెప్పినామన్నా ఇక నువ్వే గెలుస్తావన్నా, ఇక కార్పొరేటర్ అన్నా అని చెప్పి అన్నాం. అన్న తర్వాత మెల్ల వేసుకుందాం, వేసుకొని మంచి దావత్ చేసుకుందాం. అరే అమ్మా దావతేనా అంటారు. ఒక్కొక్కటి సీసా ముంగడ పెడతా కనిపిస్తుందా? నేను సీసా పెట్టి తప్పు తీస్తా కనిపిస్తా. సీసా ఓ నోట్లోనే ఉంటది. తాగేదేనే బీరేట్ ఎంత తెలియదు. బయటకు వెళ్దామా? బయట పోతే 4-5 రోజులు రా గోవా అంటే. ఎలక్షన్ బిస్కెట్ చేద్దామా? ఓరేమంటారు రా బై, పైసలు పడ్డాక ఓళ్ళు అడుగుతారు చెప్పు. అవురా అవు సైలెంట్ ఉండి మెల్ల టెన్షన్ మెల్ల. ఎట్లా అన్నామంటే అన్న మా ఇంట్లో చెప్పినా మా ఇంట్లో చెప్పినా అట్లా అన్నాం. ఏంటంటే లేపుదాం రా బై, చెట్టు ఎక్కించినాం అనుకో ఖచ్చితంగా పైసలు వేస్తాడు. తర్వాత మనం టూరేంది బార్ కూడా పోవచ్చు. ఇది వినోదన్న శ్రీకాంత్ బ్యాచ్కి పైసలు వేసిరంటారు. అవి ఆ కొడుకులు ఫోన్ చేసి మొత్తం ఇష్టం అదే దావత్ చేసుకుంటాం రా, డీజే పెట్టినాం ఎగురుతున్నాం అంటారు. మనం కూడా ఫోన్ చేసి అడుగుదాం. ఫోన్ చేసి అడిగి 10,000 వేసుకుందాం రా. 10,000 అడుగుదాం, ఎక్కువ అడుగుదాం. అని ఎట్లా మాట్లాడదాం అంటే, అన్న నువ్వే గెలుస్తావన్నా, మా అమ్మ నాయన కూడా ఓటేయమని చెప్దాం. అట్లా మాట్లాడదాం. 10,000 వేసుకుందాం, చెట్టు ఎక్కిద్దాం, పైసలు వేసుకున్నాం, వేసుకొని మంచిగా మందు మందు అంటారు. తెచ్చి సీసా ముంగడ పెట్టి గిట్టు చూసినో లేదో సీసా ఓన్ నోట్లు ఉంటుంది ఓడన సీసా మెప్పిరు అంటే ఒక్కసారి మిగిలిందారా? ఒక్కసారి బీరు ఆపిరారా? మీరు ఇప్పుడు మందొద్దు టూర్ అంటే టూర్ అంటే ఏడిపోదాం రా? గోవా గోవా అవునవును. సరేరా మరి 4 రోజులు గోవా అంటారు కదా? అవును సరేరా పోదామా. 4 రోజులు అంటే మరి ఎలక్షన్ బిస్కెట్ అవుతుంది మళ్ళీ చేద్దామా? మళ్ళీ వినోదం ఏం చేద్దాం? కాదురా అని అట్టలేదు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు వినోదం ఫోన్ చేస్తాను, వాళ్ళు చూస్తారు కదా ఓట్లు వేసిరారు ఏదో అంటారు కదా. మరి దానికి ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఇంకో మార్క్ మొత్తం పెట్టుకుందాం. అందరు ఇట్లా పెట్టుర్రా బై, ఓకేనా? ఇంకో తెచ్చుకోరు, మంచిగా గీసుకోరు, ఓకేనా? రైట్. ఇప్పుడు ఫోన్ చేస్తున్నా, మీరు ఫోన్ చేసి అడుగుదాం. బ్లడ్ అనకానే మనకు కావాల్సిన పైసలు రా. ఎవరు పోతాం మనకేంద్రా? గెలిచినప్పుడు ఈ కొడుకులు దేకుతారు మనల్ని. ఫోన్ చేద్దాం మాకు. లడ్డానా ఫోన్ చేస్తున్నా, రింగ్ అవుతుంది. స్పీకర్ పెట్టిండ్రా? హలో నమస్తే లడ్డన్నా. అన్నా ఇది మేము పూర్లందరం అంటే అమౌంట్ వేస్తాను అన్న, మా శ్రీకాంత్ గారికి వేసినామంట కదా. 75 మంది ఉన్నాం అన్న. ఒక్క నిమిషం అన్న. శ్రీకాంత్ హలో అంటారా? అన్న అందరం ఇంటే ఉన్నాం అన్న. అన్న అందరం ఇంటే ఉన్నాం అన్న. శ్రీకాంత్ వాళ్ళకి అమౌంట్ వేసినామంట కదా, మాకు కూడా కొంచెం అమౌంట్ వేయరా అన్న. మనలో 75 మంది ఉన్నారు అన్న. అన్న ఇంకోటి మా అమ్మ నాయన చెప్పినానే, ఏమని చెప్పిన అన్న, ఏ వినోదన్న నిలబడ్డాడమ్మా, ఈసారి వినోదన్నకే అమ్మ, మన కష్టాలు ఆదుకున్నాడు ఆయన్నే అమ్మ అని చెప్పినాను. అమ్మ కూడా నీకే ఇస్తాను అందరం చెప్పినామన్నా. అన్న కొంచెం డబ్బులు పంపారా అన్న? అన్న నీకు ముచ్చ నీకు అన్న అన్న నీకు ముచ్చట చెప్పాలా? చెప్తే నాతో చక్కెర ఇస్తావు నా నోట్లేగా. అంత మంచి ముచ్చట మరి తీయగా ఉంటుంది. ఏం తెలుసా, కార్పొరేటర్ అయిపోయినవే నువ్వు. కార్పొరేటర్ అయినా అన్న. గూగుల్ పేలో జర 10,000 పంపి అన్న ఒక్కసారి. అన్న అన్న
ఒక్కసారి కార్పొరేటర్ వినోద్ అన్న అన్న పంపి అన్న ఓకే ఓకే అన్న అమ్మా పడంది ఎట్లా చేసినావురా ఎట్లనే మినిమం ఉండాలిరా నేర్చుకోవాలిరా చూసినా 10,000 వస్తాయి మరి ఎట్లారా మరి ఇట్లా గోవా పోవాలంటే పెద్ద విషయం మామూలు విషయం మరి బండి ఎట్లా ప్లాన్ వేసుకోవాలి మరి ప్లాన్ సెట్ చేయరు మరి సెట్ చేద్దాం రైట్ ఏమైందన్నా ఏంద్రా అయ్యమ్మా ఏమైందన్నా అరే ఏమైందేంద్రా ఆ మురళి గాని బ్యాచ్ ఈ భరత్ గాని బ్యాచ్ ఆ పవన్ గాని బ్యాచ్ ఫోన్ చేసేంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేరు ఇంత కష్టపడి ఇంత చేసుకొని లాస్ట్కి ఇంత వచ్చినాక అరే తమ్మి మీకు ఏం కావాలో నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నిటికన్నీ చూసుకున్నాక లాస్ట్కి ఫోన్ ఎత్తపోతే ఎట్లుంటుంది వీళ్ళు ఎవరు లేపుతలేడు ఫోన్ అరే ఎవరు లేపుతలేడరా నాయన ఈ పరిచయం అనుకున్న వారా ఇంటికి పోయి అడుగుతున్నాం గోవా అంటారు వాళ్ళేమో బయటికి తిరుపతి అంటారు ఎక్కడ పోరో ఈ కొడుకులు ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు పవన్ గారికి ఫోన్ చేసినా నేను అన్న వస్తున్నాను ఆడికే వస్తున్నాను అని చెప్పి ఏం రా వచ్చేది ఇప్పుడు కరెక్ట్ టైంలో వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళు లేకపోతే ఎట్లుంటారా అరే పొద్దున్న లేచి 5:30 లేచారా రెడీగా అంటారా తమ్ముడు అందరం పోవాలని కూడా చెప్పిన నేను ఆ పండుగ ఇంటికి వచ్చిన వచ్చిన ఏమంటున్నాడు లేదంట ఆడేడుకోండు ఏమో ఇడికో బయటికి పోయినా చెప్పి అమ్మ పరిశాన్ అనుకున్నవారా ఏం పరిశాన్ నాయన నీ అమ్మ వాళ్ళ అమ్మగడితే ఖరాబ్ అవుతుంది రాత్రి పోయారని చెప్తారు ఊర్లకు పైసలు ఇట్లా పంపించినాను అరే పైసలు పంపించినా అన్న ఇట్లా టూర్ పోతున్నట్టే సరే మంచిది ఓటుక కాకుండా కనుక నేను ఎంజాయ్ చేసుకోరా పైన పంపించాను మన పోరలుగా అనుకున్నా నేను మన పోరలు నిండా ముంచరు అట్లాగా అదే అయిపోయినాక అందరిని పిలిచి ఇచ్చేసరికి ముందు ఎట్లా పంపించినావు అరే మన పోరలుగా ఏమంటుండ్రు అన్న 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 అంటుండ్రు కాబట్టి మనం చేసినాము నేను ఏదో ఇంతవరకు ఎవడు సరిగ్గా చేయలేదు మన కాలేజీని ఏదో డెవలప్ చేసి మన ఏరియాని మంచి డెవలప్ చేసుకుందాం మనం ఏదో పోటీ చేసి తమ్ముడు నింపితే లాస్ట్కి కొడుకులు ఇట్లా చేతిస్తారు అరే పొరగాలు కూర్చొని అడ్డం మీద పోతేనేమో మంచి ఆడ కూర్చొని మాట మాకు ఇది కావాలి అది కావాలంటే సరే నొప్పుకుంటే ఇంకా అన్న అదే కాదరా చెప్పేది నేను అన్నీ చెప్పినా నేను తమ్మి అట్లా కాదు తమ్మి ఇట్లా కాదు తమ్మి అన్నీ చూసుకుంటే అన్నీ చేస్తా అని చెప్పిన నేను అన్న ఇది పక్క ఎన్నో పోటీ అన్న ఇది ఎన్నుపోట కంటే ఎక్కువరా నాయన ఏం చేయాలి దిమాగ్ ఖరాబ్ అవుతుంది అరే ముఖం మీద మాతో కాదని చెప్పక అయిపోతుంది గిదేందన్న దగ్గర అరే అన్న మేము 70 మంది ఉన్నాను 80 మంది ఉన్నాను అంటే సరే మంచి తమ్మి నీకేం కావాలో చూసుకుంటాని అందరికీ అన్నిటి పంపించినాం మేము మనం అన్నీ చేసినాం రా అంతా ఖర్చు పెట్టుకొని ఒకటి నమ్మవు కానీ ఉన్న ఇంట్లో ఉన్న బంగారం ప్లాట్ పేపర్లను కుదబెట్టి తీసుకొచ్చింటా నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు అది నీకు తెలియదు ఏముందిరా ఈ కొడుకులు ఫోన్ ఎత్తలేరు లాస్ట్కు నిన్న పవన్ గారు అన్న అన్న నాకు 500 అన్నట్టు జేబులకి ఎందుకు ఇచ్చిన నువ్వు ఎప్పుడు పంపించిన పైసలు నేను నిన్న పొద్దులా పంపించాను నేను నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఎగరాడు మా ఖరాబ్ అవుతుంది రాబీ గోవాకేజ్ పట్టుకొచ్చింది ఇది కూడా నా అలా చెట్లు ఉన్నాయి నా చెట్లు కూడా ఉన్నాయి మళ్ళీ ఇంటికాడ తెచ్చి మళ్ళీ ఒక్క నిమిషం ఎవరికి అవురా ఎవరికేం చెప్పకూరు మనకి లడ్డానికి ఎవరు తెలియదు సైలెంట్గా ఉందాం వినోదం కూడా ఏం తెలియదు సైలెంట్గా ఉందాం అడుగుతా ఓటేసినట్టుగా పెన్నుతో ఇట్లా గీత పెట్టుకొని ర్రీ అదే గెలిచిండు స్టేటస్ చూసిన ఇంతకుముందే గెలిచినని వచ్చింది మనం ఎట్లా అంటే ఎంజాయ్ఫుల్గా మళ్ళీ ఏంటంటే ర్యాలీ అని చెప్దాం మళ్ళీ 10,000 ఇక బండిట పెట్టుకొని ఇట్లా పోదాం ఇక ఓకేనా రైట్ మరి రైటా ఇంటికాడ తెచ్చిరా ఇంటికాడ తెచ్చిరా మీరు ఓకేనా ర్యాలీ మళ్ళీ పెన్ను ఇంకో గీత పెట్టుకొని రీ మర్చిపోకరు రోయ్ మర్చిపోకండి గీత మర్చిపోకరు మొత్తం మీద అయితే గెలిచినావు సంతోషం అనిపిస్తుంది నాకైతే సంతోషంగా తమ్మి 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఏదేమన్నా కానీ అన్న ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది నాకైతే ఎట్టుంది తెలుసా నెత్తి మీద చల్లగా నీళ్ళు పోసుకొని ఉడుకుడు కన్నం తిని వండినంటే
రేపు 4 గంటలకు లేసానా 2 గంటలకు లేసానా నాకైతే తెలియదు అన్న రేపు లేచినాక వచ్చి కలుస్తాను నేనైతే. సరే తమ్మి కాదు ఒకటి మనము పడ్డ కష్టం అది వాస్తవం అన్న. న్యాయమంటే మీరున్నారు అదొకటి. 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఒకటి. మన పార్టీ చేసిన మంచి పనులు మనం చేసిన మంచి పనులు మనం ఇప్పుడు గెలిపించింది మనకు అర్థమైందా. సరేనా దానికోసానికి ఎంత కష్టపడ్డాం మనం. రాత్రి లేదు పగలు లేదు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఉరికి అన్నీ చేసినందుకే మనకు ఇంత మంచి ఫలితం దక్కింది. అంతే అన్న. అది ఒకటి. ఏదైనా ఆశామాషి కాదు. ఇప్పుడు ఉన్నది ఒక ఎత్తు. తమ్ముడు కార్పొరేటర్గా ఇప్పటి నుంచి కాలనీ ఎట్లా డెవలప్ చేయాలో అంతా చూసుకుందాం. ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి. ఫస్ట్ పెద్దోళ్ళు చాలా ఆశీర్వదించారు మనకు. ముసలోళ్ళ ఓట్లు మనకు చాలా పడ్డాయి. నెక్స్ట్ నడి రోడ్ల ఓట్లు కొన్ని పడ్డాయి మనకు. కొంతమంది మోసం చేశారు అది తీసిపెట్టేసి అర్థమైందా. వీళ్ళు మనకు మెయిన్ అవసరమయ్యారు. బూత్ కార్డు చూసినా అన్న మనసులో మొక్కలు నా ముఖం చూడగానే దివ్య జ్యోతులు ఇట్లా వెలుగుతున్నాయి ముఖాలల్లా. మనం చేసిన కష్టము మనం చేసిన పింఛన్లు కానీ మనం చేసిన ప్రతి ఒక్కటి మనకు ఇప్పుడు అక్కడ వచ్చినాయి. మనం పార్టీలో లేకున్నా సరే ఈ పదవిలో లేకున్నా సరే మనం ఒక్కొక్కటి చేసినాం కాబట్టి మనకు అక్కడ వచ్చిన తమ్మి. అరే ఏమనుకుంటున్నావు నువ్వు నిలబెడదామా ప్రతి ఒక్కటి. ఎవరికి ఏ సమస్య వచ్చిన సమస్య తమ్ముడు చూసుకుంటాడు. కాకపోతే నేను మాట్లాడతాను దగ్గర నుండి చూసుకోవాలి. మనం పైకి పోయినా సరే మాట్లాడే కొట్టాడే శక్తి మనకుంది. ఆల్బై ఇంత కష్టపడడానికి తమ్ముడిని గెలిపించుకున్నాం. మీ అందరి సపోర్ట్ అందరిది మంచి సపోర్ట్ ఉంది. సరేనా ఇప్పుడు ఇక ఎంత కష్టపడంగా నిన్న ఇవాళ అసలు కడుపులో ఏం లేదు. చల్లగా తీస్తా తాగదాం థమ్స్అప్ తాగిపోదాం. సరే తేపో. ఓకే అన్న మన పిల్లలు ఓట్లు వేసిరంట కదా. ఓటర్ నీకు చెప్పింది ఏ వాట్సాప్లో స్టేటస్లు పెట్టి చూడన్నా ఇగో. అరే అవలాగా ఇట్లా పెట్టి ఇట్లా వాళ్ళు ఇప్పుడు గోవాకెళ్ళి ఇప్పుడు వచ్చి దిగిపోయారు వాళ్ళు. అవునా నీ దాకా ఇప్పుడు పాస్ అయింది ఇన్ఫర్మేషన్ నాకు. నేను మొత్తం నాకు తెలుసురా. వాళ్ళు ఏడ ఉన్నారు ఓనంతో మాట్లాడారు ఓనంతో తిరిగిరు ఎక్కడెక్కడ తిరిగిరు మొత్తం తెలుసురా. వచ్చిరైంది ఇప్పుడు నీ దగ్గరికి చూస్తే మొత్తం మనోళ్ళు హుషారులో వెళ్ళిపోతుర్రు. నన్ను చూసి ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకా చేయనట్టు పోయారు. సర్లే నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఎంతసేపు అవుతుంది? జస్ట్ ఇంత ముందు 5 minutes బ్యాక్. నువ్వు ఏడ చూసినావు? చూసిండ్రు నా ముంగడికి వెళ్ళి పోయారు వాళ్ళు. ఏడ చూసినావు అంటే నువ్వు అలా కానీ లేక అదైతే సరే వాళ్ళకి ఏడ ఎట్లా పెట్టాలో అట్లా పెడతా. నేను వాళ్ళకి ఏం చూసుకోవాలో అది చేస్తాను. నేను పొద్దుగాల స్టేటస్ చూసిన బూత్లో కూర్చొని స్టేటస్ చూస్తున్నా. బుక్కి చేతికి ఏలికి ఇంక పూసుకొని నువ్వు పెడతా నమ్ముతారా నువ్వు? అర్థమైందా? ఇప్పుడు నా ముంగడికి వెళ్ళి దిగారు. నేను నా బిజీలో ఉన్నాగా అన్న ఏదో గాల్లో. అవును కానీ చూసాను. సరే తమ్ముడు ఇంటికాడ ఉన్నా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక అందరు వచ్చారు చుట్టాలు గిట్ట వచ్చారు మాట్లాడుతారు. రాళ్ళు 4 గంటలకు వచ్చారు. సరే ఇంకా వాళ్ళు బిజీ అనుకుంటుంది. ఇంకా వాళ్ళందరూ అక్క ఇందాక ఫోన్ చేసి మళ్ళీ చేసాను ఫోన్ కట్ చేసిండు. బిజీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసేట్లే. రైట్ బా ప్రశాంతంగా ఉన్నా తాగుతుంటే అమ్మ. అబ్బా భరత్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు రా. కానీ వీడు ఫోన్ ఎత్తినాక వీడు ఎంత యాక్టింగ్ చేస్తాడంటే పద్మభూషణ్ డాక్టరేట్ ఆస్కార్ ఓవెన్కి అవసరం లేదు వీనికి ఇవ్వాలి. చూడు స్పీకర్ పెడతా చూడు. హలో అన్న నమస్తే తమ్మి. చెప్తామి. అవును తమ్మి. అవునా ఏ గుడికి వెళ్ళరే? అబ్బా అవునా? అవునా? నువ్వు వేస్ట్ చేసావు పైసలకి ఓట్లు చేసినావు చూసినావు అన్న స్టేటస్. నేను అయితే అన్నకి వేసినా నేను తెలుసా దానికి వీళ్ళందరికీ ఏమని చెప్తున్నా అనుకున్నావు? నేను మనందరూ ఇక్కడనే ఉన్నారు అన్న. అవునా? అవును తమ్మి మీరు బూత్ కార్డు ఇంకా చూసిన తమ్మి మిమ్మల్ని అవునా? అవునా?
ఇప్పుడే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా అచ్చా నేను డిస్టర్బ్ చేస్తారు ఎందుకని అచ్చా 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 అలా చేసామని అట్లానే అబ్బా అవునా ర్యాలీ తీద్దామే పెద్దగా సరదామే ర్యాలీకి లేమొద్దులే కానీ ర్యాలీ తీద్దామన్నా మొత్తం మనలో 500 మంది వస్తారన్నా 500 మంది ఎందుకు తమ్మి చాలు తమ్మి చిన్న మాట ఏలే కానీ రేపు ఆఫీస్ కాడికి రారు మాట్లాడదాం ర్యాలీకి లేమొద్దు కానీ ఇప్పుడు రమ్మన్నా రేపు ఇప్పుడు రమ్మని ఇప్పుడు రమ్మని అవునా సార్ తమ్మి అవునా సరే తమ్మి అమ్మా చూసినారా నిన్ను చూసిర్రంట నన్ను చూసి నువ్వు కనబడ్డా నీ కనవాలేనా అంటే అట్లా కాదు నువ్వు బయట అందరిని చూసుకుని నువ్వు కనబడ్డావు బూత్లోనే నీకు కనవాలేదా నేను బయట నాకు గిడ కనిపించలేరా అన్న మీకు కనబడ్డ కన్నా వేరే బూత్ లో కూర్చున్నావు నేను లోపల బయట తిరిగి మారుస్తున్నా మనుషుల్ని రేనాల్డ్ స్పెల్ రిఫిల్ది ఆ నిబ్బు వీకి ఏలు కట్టేసుకొని వాట్సాప్లో ఫొటోస్ పెట్టి స్టేటస్ పెట్టారు మన వాళ్ళు తెలియకాళ్ళు రా వాళ్ళు అయితే నేను వారికి పవన్ గారికి ఫోన్ చేసిన అరే ఓటు వేసిరా అంటే వేసినామని అంటే నాకు గనవల్లే అంటే అన్న నువ్వు లంచ్ తీసుకురానికి పోయినామంటే నాకే ఉల్టా డైలాగ్ కొట్టిన అది మధ్యాహ్నం లంచ్ పోయినా వీళ్ళు ఆఫీసర్లు వచ్చారు కదా లంచ్ కోసం నాకే బిస్కెట్ వేసి రేనాల్డ్ రిఫిల్కి వెళ్ళి ములికి తీసి పెళ్ళకి వెళ్ళి ములికి తీసి దాన్ని చెరా తీసి చేతికి ఇంకు పూసుకొని ఇట్లా స్టేటస్ పెట్టారు మన వాళ్ళు మనకి చెప్తున్నారు వాళ్ళ కథలు అట్లుంటుందిరా పవన్ గారు పొద్దుగాల కలవండి నువ్వు గెలిచినందుకు చాలా సంతోషం కానీ రోడ్లు మంచిగా లేవు మన గల్లీలలో సీసీ రోడ్లు లేవు నైట్ మొన్న ఫంక్షన్కి పోయి నేను నైట్ 12 గంటలకు వస్తుంటే కుక్కలు చూడాలి ఏడ పట్టినా కూడా 100 కుక్కలు ఆ కుక్కల బెడద ఎక్కువైపోయింది నీళ్ళు లేవు స్ట్రీట్ లైట్ లేవు ఇవన్నీ కొంచెం పరిష్కారం చేయి గెలవగానే కాదు జర ఇవన్నీ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది తమ్ముడు తెలిసిన సంతోషం దానికి ఆ సమస్యలతో పాటు నీ గెలుపెనక మీ అన్న కృషి చాలా ఉంది ఆయనతో పాటు నువ్వు అన్ని పనులు మంచిగా చేసుకుంటావు చేద్దాం అన్ని పనులు చేయాలి అది పడేది కాదు అన్నీ చేసి మంచి పేరు తెచ్చుకో ఓకే అన్న చేద్దాం అన్న గెలిచాడు కదా మీకు ఏం ర్యాలీ చేస్తారా ఏమైంది చదువుకున్న వాళ్ళారా మీరు ఎటాంకాలా కాలు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు ముసలోళ్ళు కుంటోళ్ళు గుజ్జోళ్ళు వచ్చి చోట వేసారా మాట్లాడుతున్నా ఎటాంకలా అన్న మాకు ఇది అంటే 10,000 ఆడితే నేను 25,000 ఇచ్చి సరే పొరలుగా మన పొరలుగా ఎంజాయ్ చేసుకుంటారు యూత్ పొరలుగా నేను చేస్తే మీరు పోయి గోవాలో తిరుగుతారా మీరు కాకుండా బీచ్లో అంటారు చెప్పవేందానా రే మీరు నా మనుషులు మన పోరలు మన ఏం చేసుకున్నారా నేను మీరు ఇట్లా చేస్తారా ఏమైంది లడ్డు పొరల మీద సీరియస్ అవుతున్నావు ఏం లేదు బా పోయినాం ఎలక్షన్లో ప్రచారానికి పోయినాం పోరలు మన వాళ్ళు కలిస్తే సమస్య ఏదని చెప్పారు కమిటీలు కావాలన్నా తర్వాత జిమ్ పెట్టి అన్నా దాని తర్వాత వాలీబాల్ కోర్టు కావాలన్నా వాలీబాల్ నెట్ ఆ కిట్ అన్నాడు సరే మంచిదామే నేను చేస్తా అని చెప్పేసి అన్న సర్లే మన పోరలుగా మన యూత్ కదా అని చెప్పేసి 10,000 అడిగారు మన వాళ్ళు అడిగితే మన వాళ్ళు అని చెప్పేసి నేను 25,000 కొట్టిన గంట చేపటి నుంచి ఎవడు అత్త పత్తలేడు బావా ఎవరు ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తారు వీడెత్తాడు మురళి ఎత్తాడు అర్థమైందా ఆ చరణ్ గాడు ఎత్తాడు ఎవడు ఫోన్లు ఎత్తలే ఏం చేయలే ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు నిమ్మతంగా దిగిరు ముంగట ఎందుకు 7,000 మరి గోకోరు ఏం తమ్ముడు నిజమేనా సిగ్గుందా తమ్ముడు మీకు అసలు ఇంతనన్నా కరప్షన్ లేని కంట్రీ కావాలి అవినీతి లేని సమాజం కావాలి అందరూ న్యాయంగా ఉండాలని అంటారు కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము ఈరోజు ఓటే వేయలే ఇంతవరకు చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాత్రం సైకిళ్ళు దొక్కుకుంటూ వచ్చి వాళ్ళు ఒక చేయి మీద వచ్చి ఓటేస్తారు ఇంతనన్నా ఉండాలి ఈరోజు దేశ భవిష్యత్తు మొత్తము యువత చేతులు ఉంది కానీ మీరేం చేస్తారు ఆ ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని కూడా ఉపయోగించుకోలేని నిరుపయోగంగా ఉన్నారు మీరు సిగ్గుండాలి ఇంతనన్నా అసలు మీకంటే పశువులు నయం వాటి పేరు యూజ్ చేయాలన్నా కూడా వాటికన్నా ఇంత విశ్వాసం ఉంటుంది ఏం చేస్తారు మీరు అసలు చదువుకున్నారు ఇంతనన్నా కామన్ సెన్స్ ఉండాలిగా ఓటు అనేది ఒక ఆయుధం తమ్ముడు ఎప్పుడైనా సరే ఈరోజు మొత్తము మన భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి మీలాంటి వాళ్ళే ఓటు వేయకపోతే మీరు చదువుకొని ఉపయోగం ఏముంది చెప్పండి ఇప్పటికైనా తెలుసుకోండి ఓటు వేయని వాడు నా దృష్టిలో గాడిదతో సమానం గాడిద కాదు ఉన్న జంతువులన్నిటితో సమానం వింటురా తెలుసుకోండి ఎప్పుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకోండి దేశ భవిష్యత్తుని మార్చండి